తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అండి. సో మనకేంటంటే హాల్ టికెట్, ఎగ్జామ్ హాల్ టికెట్ అనేది అఫీషియల్గా ఒక మొబైల్ యాప్లో రిలీజ్ చేస్తారు. అది కూడా గవర్నమెంట్ యాప్ అనమాట. ఆ మొబైల్ యాప్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మన హాల్ టికెట్ మనం చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జామ్ సెంటర్ కానీ, లేకపోతే ఎగ్జామ్ సెంటర్ కోడ్ కానీ, పేరు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను వీడియో మీకు ఆ మొబైల్ యాప్ ఏంటి, మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ మొబైల్ యాప్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు మీ హాల్ టికెట్ ఎలా చెక్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఇది లేటెస్ట్ అప్డేట్ కాబట్టి ఎక్కువ మంది తెలియకపోవచ్చు, కాబట్టి ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఫ్యూచర్లో కావాలనుకునే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా ఇది మనకు వెబ్సైట్ కూడా రిలీజ్ చేస్తారు, ఓకేనా? మొబైల్ యాప్లో కాకుండా వెబ్సైట్లో కూడా మనకు అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. అంతకంటే ముందు మీకు మొబైల్ యాప్లో కావాలంటే తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది చూడండి, TSBIE M సర్వీసెస్. ఇది మొబైల్ యాప్ అన్నమాట, ఓకేనా? మనకు గూగుల్ ప్లే స్టోర్లో జస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి సర్చ్ బటన్లో సెర్చ్ చేస్తే TSBIE M సర్వీసెస్ సెర్చ్ చేస్తే మనకు వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది గవర్నమెంట్ యాప్ అన్నమాట. ఇందులో ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ TSBIE M సర్వీసెస్ లాగిన్ అన్నమాట. 2 ఆప్షన్ మనకు ఉంటుంది, ఒకటి సిటిజన్, ఇంకోటి ఆఫీసర్. సో మనము సిటిజన్ ఆప్షన్లోకి వెళ్తే అక్కడ మన పేరు, మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ 2 ఇచ్చేసిన తర్వాత మనకు మొబైల్ నెంబర్కి OTP పంపిస్తుంది. ఆ OTP మనం ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకు ఒక ఆప్షన్ అది కనిపిస్తుంది అనమాట, హాల్ టికెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, లేకపోతే సెంటర్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసుకొని అక్కడ ఏదైతే డేటా అడుగుతుందో ఆ డేటా ఇచ్చేస్తే కనుక మీరు మీ హాల్ టికెట్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఒకసారి ట్రై చేయండి. చాలామందికి OTP ప్రాబ్లం అని వస్తుంది అనమాట. సో OTP ప్రాబ్లం ఎందుకు అంటే ఎక్కువ మంది ట్రై చేస్తుంటారు అట్ టైం, కాబట్టి అది కొంచెం సర్వీస్ కొంచెం డిలే అవ్వచ్చు. సో ట్రై చేయండి, ఓకే? మ్యాక్సిమం వస్తుంది మీకు. ఒకవేళ ఇక్కడ మనం వర్కౌట్ కాకపోయినా అఫీషియల్ వెబ్సైట్లో కూడా రిలీజ్ చేస్తారు. సో ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.